కాలం దేవుని వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 10వ కీర్తన మనం చదువుకున్నాం. 16వ వచనం చాలు. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. మనం ఈ సంగతిని నమ్మవలసిన వారంగా ఉన్నాం. ప్రభు ఎల్లప్పుడూ కూడా ఏలుతున్న వాడుగా ఉన్నాడు. నిరంతరం ఆయన రాజై ఉన్నాడు. సకల యుగములలో ఆయన రాజుగా ఉన్నాడని మనం ధ్యానం చేస్తున్నాం. తిమోతి పత్రికలో 1వ అధ్యాయము వచనం 17లో ప్రభు అయిన యేసుక్రీస్తు మరి మనకు బయలుపరుస్తున్న సంగతి ఏంటంటే ఆయన నిరంతరం రాజు అన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ రాజుగా ఉన్నాడు. ఆయన సకల యుగాల్లో రాజుగా ఉన్నాడు అనే మాట చూస్తున్నాడు. 10వ అధ్యాయము మొదటి వచనంలో వ్రాయబడిన మాట, యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు ఎల్లప్పుడూ ఏలుతున్నాడు అనే అనుభవాన్ని మనం నమ్మగలిగితే సమస్తం కూడా ఆయన స్వాధీనంలో ఉందని మనం నమ్మగలుగుతాం. కారణం ఏంటంటే ఈ ఆపత్కాలము అనేది వచ్చినప్పుడు సాధారణంగా మనం అవే ఏలుతున్నాయేమో, అవే పరిపాలన చేస్తున్నాయేమో, అయ్యే పైగా ఉన్నాయేమో అనే భ్రమలో ఉంటాం. కానీ వాస్తవంగా ఆయనే పరిపాలన చేస్తున్నాడు, ఆయనే ఏలుతున్నాడు అని మనం నమ్మగలగాలి. ఎందుకంటే ఇక్కడ మనం చదువుతున్నట్లుగా ఆపద సంభవించినప్పుడు ఆయన మనకు దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాము అనే మనస్సాక్షి, ఆ కాన్షియస్నెస్ అనేది చాలా మనకు అవసరం. ఎలాగూ మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నామని నమ్మగలమంటే యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి. హెబ్రీ పత్రిక 9:12లో చెప్పినట్లుగా మేకల యొక్క కోడలి యొక్క రక్తంతో కాక ప్రభు అయిన క్రీస్తు తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు కాబట్టి మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాము అనే మనస్సాక్షి మనకు ఉండాలి. దేహాన్ని బట్టి చూస్తే ఆయన దూరంగానే ఉన్నాడు. అందుకనే మనము దేహాన్ని బట్టి ఆలోచించకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో వచనం 7లో దేహములో నివసించున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి అన్నాడు. కానీ యేసు ప్రభు రక్తాన్ని బట్టి ఆలోచిస్తే మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఉన్నాం. లేవీకాండం 16వ అధ్యాయం 14లో రాయబడినట్లుగా 7 మార్లు ప్రోక్షించబడిన రక్తాన్ని బట్టి మనం ఆయన సముఖంలో నిలబడి ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన యందలి విశ్వాసము చేత అనగా యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి అన్నాడు. కాబట్టి యేసు ప్రభు రక్తాన్ని బట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి మనం ఆయన సన్నిధిలో ఉన్నాము. దేహమును బట్టి చూస్తే ఆయనకు దూరంగానే ఉన్నాము. ప్రభు వస్తే తప్ప ఈ దేహం నుండి విమోచన కలగదు. ఈ దేహం నుండి విమోచన కలగకపోతే మనము ఇంకా ఆయనకు దూరంగా ఉన్నట్లే కనిపిస్తాం. కానీ మరి దేహాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోదామా అని అంటే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 23లో నాకు అలాంటి ఆశ ఉన్నది, కానీ 24లో శరీరమందు నిలిచి ఉండుట అవసరం, మిమ్మును బట్టి అవసరం.
ఇప్పుడు ఆపత్కాలాల్లో ప్రభు దూరంగా ఉన్నాడు అనుకుంటే ప్రభువుని మనం కలుసుకోవడానికి వెళ్ళిపోదాం, ప్రభువుతో ఉండటానికి వెళ్ళిపోదాం అనే ఆశ కలుగుతూ ఉంటుంది. కానీ ఏం చెప్తున్నాడు? శరీరమందు నిలిచి ఉండుట ఒక అవసరాన్ని బట్టే అని చెప్తున్నాడు. శరీరమందు నిలిచి ఉండాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20లో పౌలు చెప్పినట్లుగా, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితమా అన్నాడు. కాబట్టి శరీరమందు జీవించాల్సిన జీవితం ఉంది, జీవించాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే నీవు యేసు ప్రభు దినం వరకు సత్యమునకు స్తంభంగా, సత్యసాక్షిగా నీవు ఉండాల్సిన అవసరం ఉంది. యోహాను 21:22లో చెప్పినట్లు. కాబట్టి నువ్వు నిలిచి ఉండాలి. కానీ మనం నిలిచి ఉండాలంటే ఈ ఆపత్ కాలంలో, ముఖ్యంగా ఇక్కడ కీర్తన గ్రంథంలో 10వ కీర్తనలో 4వ వచనం 5వ వచనం చూడండి. భయం మానుకొని ప్రవర్తిస్తున్న వారు ఉన్నారు. 4లో చెప్పాడు పొగరెక్కి అనే మాట చెప్పాడు. 2లో అన్నాడు గర్వించి అన్నాడు. సో ఎలాగూ శత్రువు ప్రవర్తిస్తున్నప్పుడు అప్పుడు కూడా మరి నిలబడి ఉండాలి. మరి ఎలా ఉండగలం అంటే ఆయన సన్నిధిలో ఉన్నాము అనే మనస్సాక్షి కలిగి ఉండటం ద్వారా. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి మనము ఆయన సన్నిధిలో ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం ఈ వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. 10వ అధ్యాయంలో 19 నుంచి మీరు చదివితే, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అన్నాడు. దీని గురించే క్రింద మాట్లాడుతూ 22వ వచనంలో ప్రోక్షించబడిన హృదయములు కలిగిన వారమే అన్నాడు. ప్రోక్షించబడిన హృదయములు గలవారిని కాలేబు గారు రిక్వెస్ట్ చేశాడన్నా. చేశాడండి. వీళ్ళందరూ రిక్వెస్ట్లేనా? నలుగురే చేశారు. ప్రోక్షించబడిన హృదయాలు, మనస్సాక్షి కల్మషం తోచుకుండుట అనేది ఎప్పుడు జరుగుతుంది? మనము యేసు ప్రభు రక్తాన్ని బట్టి ఆయన సన్నిధిలో ఉన్నాము అని ఎంచుకుంటే కలుగుతుంది. మీరు ఉన్నామని ఎంచుకుంటేనే మీరు శరీరంలో ఆయనకి ఇష్టంగా జీవించగలరు. దేహంలో ఆయనకి ఇష్టంగా ఎప్పుడు జీవించగలం? దేహమును బట్టి చూస్తే ఆయనకు దూరంగా ఉన్నాము. కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా 8లో 9వ వచనంలో దేహాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాం. అయినా కూడా మరి దేహంలో ఉండాలి. కాబట్టి 10లో అన్నాడు లేదా 9లో అన్నాడు, దేహము అందున్న దేహమును విడిచిన ఆయనకి ఇష్టలుగానే ఉండాలి. అర్థమైందండి? ఇక ప్రభు దూరంగా ఉన్నాడు అనే భావం తీసేయండి. ప్రభు మనతో ఉన్నాడు. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. యేసు ప్రభు రక్తాన్ని బట్టి ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. హీఈస్ క్లియర్లీ అండ్ కీన్లీ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తాన్ని స్పష్టంగా ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఏమి చెప్పాడంటే, ఆయన దృష్టికి కనబడని సృష్టం లేదన్నాడు 4:13. ఆయన దృష్టికి కనబడని సృష్టం లేదు. ఆయన దృష్టికి కనబడని సృష్టం లేదు అని మనం నమ్మితే ఆయనకి సమస్తం తెలుసు. ఆయన సమస్తాన్ని ఏళ్తాడు. సో అది మనం నమ్మాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనకి మనం దూరంగా లేం. ఆయన రక్తము వలన, యేసు ప్రభు రక్తం వలన మనం దేవునికి సమీపంగా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఇదే మాట 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. వచనం 13లో క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఎంత సమీపస్తులం?
నయోమి బోయాజుకు గురించి రూతుకు చెప్తుంది, అతడు మనకు సమీప బంధువుడు, మనల్ని విడిపింపగల వారిలో ఒకడు అని చెప్పి. సో మనం దేవునికి ఎంత సమీపస్తులం అంటే మనం యేసుక్రీస్తు ద్వారా విమోచించబడిన వారు. కాబట్టి ఆయనకంటే సమీపస్తుడు ఎవరు లేరు. ఆయనకంటే సమీపంగా ఉండి సమస్తాన్ని చూస్తుంది ఎవరు లేరు. ఇక్కడ మనం కీర్తనల గ్రంథంలో 10వ కీర్తనలో ఒక మాట చదివాం. అదేంటంటే 2వ వచనం, యోచించిన మోసక్రియలు. దుష్టుడు ఏం చేశాడంట? మోసక్రియలను యోచించాడంట. అందుకని మనకు భయం వేస్తుంది. ఏమని? ఇప్పుడు ప్రభు దూరంగా ఉన్నాడా? ఇప్పుడు అవి వెళ్తాయా అని కాదు. యెహోవా నిరంతరం రాజై ఉన్నాడు. యెహోవా నిరంతరం రాజై ఉన్నాడు. వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుకొందురని రాశారు. అర్థమైందండి? ప్లాన్ వేయటం దుష్టుడి పని, నిర్వీర్యం చేయడం దేవుని పని. ఎందుకంటే నువ్వు ఎవరికి విరోధంగా ఆయుధాన్ని రూపించావో అతడు ఎవరో తెలుసా? అతడు ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షిని అభ్యాసం చేసుకునేవాడైతే. అపోస్తలు 24:16 ఏమని? నేను ప్రభు అయిన క్రీస్తు రక్తాన్ని బట్టి ఆయన సన్నిధిలో ఉన్నాను అనే మనస్సాక్షిని ఎక్కువగా అభ్యాసం చేసేవాడైతే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. యెషయా గ్రంథం 54:17లో చెప్పినట్లుగా విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు, యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుకుంటారు. కాబట్టి ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒకవేళ మీలో ఎవరైనా భయం మానుకొని ప్రవర్తిస్తున్న వారిని బట్టి భయపడుతున్నారా? భయం మానుకొని ప్రవర్తిస్తున్న వారిని బట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కారణం ఏంటంటే ఆయన నిరంతరం రాజై ఉన్నాడు. ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు, ఆయన సమస్తాన్ని ఏలేవాడు. మనం కలిగి ఉండాల్సిన మనస్సాక్షిని మనం కలిగి ఉంటే చాలు. ఆ మనస్సాక్షిని కూడా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమని చెప్పాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనంలో కృపా బాహుళ్యం ద్వారా ఇస్తానన్నాడు. కృపా బాహుళ్యం, అబండెన్స్ ఆఫ్ గ్రేస్. నీకు ఈ దినాల్లో చాలా ఎక్కువగా బలమైన మనస్సాక్షి కావాలి. అప్పుడు ఆయన నీకు బలమైన మెసేజ్లు ఇస్తాడు, బలమైన రెవల్యూషన్స్ ఇస్తాడు. దాన్ని బట్టి నీకు అర్థమైపోయింది. కృపా బాహుళ్యం, నీతి దానము పొందువాలి. కృపా బాహుళ్యం, అబండెన్స్ ఆఫ్ గ్రేస్ ద్వారా రైట్ కాన్షియస్నెస్ ని ఆయన కంటిన్యూస్ గా ఇస్తాడు. ఈ రైట్ కాన్షియస్నెస్ ద్వారా 20వ అధ్యాయం 21లో మరి కృప ఏలుతుంది. అది మన జీవితాల్లో అపరిమితమైన కృపగా ఉంటుంది, సూపర్ అబౌండింగ్ గ్రేస్ గా ఉంటుంది. ఎవరికైతే సూపర్ అబౌండింగ్ గ్రేస్ కావాలో వాళ్ళు అబండెన్స్ ఆఫ్ గ్రేస్ ని వినాలి. సమృద్ధి అయిన కృపను వింటే అపరిమితంగా విస్తరించే కృపను చూస్తాం. సమస్యలు ఉంటేనే మంచిది. ఎందుకు మంచిదంటే సమస్య ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సమస్య విస్తరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడు మనకి కృప అపరిమితంగా విస్తరిస్తున్నట్లు అర్థమైంది. సమస్య లేదనుకోండి, అపరిమితమైన కృప అక్కడే ఉంటది, కానీ అది అపరిమితమైనది అని మనకు అర్థం కాదు. కాబట్టి అపరిమితమైన కృప ఎప్పుడు విస్తరిస్తుందంటే అక్కడ సమస్య ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్న 20వ అధ్యాయం 20-21 వచనాల్లో ఏముంది? పాపం అనేది ఉంది, మరణం అనేది ఏలుతుంది. పాపం అనేది ఉంది, మరణం అనేది ఏలుతుంది. మరి ఇప్పుడు నీతి అనేది ఉంది, మరి కృప అనేది ఏలుతుంది. అయితే పాపం విస్తరించినట్లుగా కాదు, అపరిమితంగా విస్తరిస్తున్న కృప అని చెప్పాడు. కాబట్టి నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును అనే మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఎందుకు చెప్పాడు 9వ వచనంలో అంటే, ఆ బలహీనత అనేది ఉంటేనే కదా నా శక్తి ఎంత అపరిమితమైందో నేను చూపించగలను. సో ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఎఫెసీ పత్రిక 1:19
ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం, అంటే అది అపరిమితమైన మహత్యం, అపరిమితమైన కృప. సో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అపరిమితమైన కృప రాబోతుంది, అపరిమితమైన మహత్యాన్ని మనం చూడబోతున్నాం అని ఎలా తెలుసుకోవచ్చు అంటే అబెండెన్స్ ఆఫ్ గ్రేస్ ని మనం వింటున్నాము దాన్ని బట్టి. గత రాత్రి వర్తమానం మీరు ఎంతమంది విన్నారో తెలియదు కానీ 2 వర్తమానాల్లో ప్రభు మాట్లాడిన తర్వాత మన సహోదరుడు మహేష్ అన్న, తెలంగాణ నుంచి సాక్ష్యం ఇచ్చిన సహోదరుడు చెప్పినట్లుగా ఇంకొక లెవెల్కి, ఇంకొక సీజన్కి, ఇంకో రెవల్యూషన్కి ప్రభు మనం ప్రమోట్ చేస్తున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఎందుకు ప్రభు ఇలా చేస్తాడు? ఎందుకంటే సమృద్ధి అయిన కృప ఎందుకు ఇస్తాడు? నేను ప్రసాద్ అన్నకు ఫోన్ చేసి చెప్పాడంట, అన్న ఈ ఉదయకాలం వర్తమానం 3 పేజీలు వచ్చిందన్న అని చెప్పాడంట నిన్న 9వ కీర్తన. అంటే సో దేవుడు ఎప్పుడు మనతో ఎక్కువ మాట్లాడతాడంటే ఎప్పుడైతే మనం సమస్యల గుండా వెళ్తామో అప్పుడు ఎక్కువ మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు అంటే ఆ సందర్భాల్లో మనము మనస్సాక్షి విషయంలో బలహీనలు కాకుండా ఉండటానికి. బలహీనలు అయితే బలహీనమైన మనస్సాక్షి ద్వారా కృప ఏరలేదు. మరి ఇప్పుడు మనము ఆయన రాజుగా చూడాలి వద్దా? ఆయన ఎల్లప్పుడూ రాజే. నువ్వు రాజుగా చూడాలంటే ఆ కృప నీతి ద్వారా ఏలినప్పుడే చూస్తాం. మరి ఆ నీతిని ఎవరు ఇవ్వాలి? ఆయన ఇవ్వాలి. ఆ బలమైన మనోధైర్యము ప్రభువే మనకి ఇవ్వాలి. ఇస్తాడు. ఏ రూపంలో ఇస్తాడు? కృపా బాహుళ్యం ద్వారా ఇస్తాడు. ఏం ఆశీష్ సిస్టర్, ఆవలింతలు ఎక్కువ వస్తున్నాయి, రాత్రి నిద్ర లేదా? మా అలాగేమైనా భీమవరం వీళ్ళు 2 గంటలకు వచ్చారంటే రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం సమృద్ధి అయిన కృప. సమృద్ధి అయిన ఆ కృప మీరు వింటే బలమైన మనస్సాక్షిని పొందుతారు. అందుకనే పరిస్థితులు బాగోలేనప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అసలు ఇప్పుడు ప్రభు ఎలా మాట్లాడతాడు కదా. మనం ఏం ఏం చెక్ చేస్తాం ఇప్పుడు? ఆ ఈయన ఎలా స్పందిస్తాడు, ఆ అక్క ఎలా స్పందిస్తుంది, ఈ తమ్ముడు ఎలా స్పందిస్తాడు అనేది కాదు మెయిన్. ప్రభు ఎలా ఏం చెప్తాడు, ఈ విషయంలో ప్రభు ఉద్దేశం ఏంటి, ప్రభు ఏమి అనుకుంటున్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా పరిస్థితులను చూస్తుంది ఎవరు? అందరికంటే సమీప బంధువుడు ఎవరు, సమీపస్తుడు ఎవరు? మరి దేవుడే. కాబట్టి ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏది లేదని మనం నమ్మితే సో ఈ విషయంలో దేవుడు ఏం చెప్తాడు, ఈ విషయంలో దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు అనేది మనం తెలుసుకోవడం ద్వారా బలమైన మనస్సాక్షి మనకు కలుగుతుంది. కలిగిందా ఇంకంతే. దుష్టుడు ఏమవుతాడంటే ఇక్కడ మనం చదువుకున్నట్లుగా 10వ కీర్తనలో 6వ వచనంలో, సారీ 10వ కీర్తనలో మనం చదువుకున్న వచనంలో 6వ వచనం, మేము కదల్చబడము, తరతరములకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఇలా చెప్తూ చెప్తూ క్రిందకొచ్చి మాట్లాడుతూ ఏమన్నాడంటే 15వ వచనం, దుష్టుల భుజమును విరగొట్టుము, చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడపో వరకు దాన్ని గురించి విచారణ చేయము అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు నా భుజమే, నా భుజబలమే, నా బాహుబలమే, నా సామర్థ్యమే అని దుష్టుడు ఒకవేళ అనుకుంటున్నా వాడు ఏమనుకుంటాడంటే 6లో చెప్పాడు, ఈ కదల్చబడం మేము ఆపద చూడడం అనుకుంటాడంట. ఇప్పుడు 2 విషయాలు తెలుసుకోండి. 2 కొండలు ఉన్నాయి, లేదా 2 పునాదులు ఉన్నాయి. మేబీ మీరు నిలబడిన పునాది స్థిరమైంది కావచ్చు, లేదా మీకు విరోధంగా లేచిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిలబడిన పునాది అయినా స్థిరంగా ఉండొచ్చు. మీ పునాది స్థిరమైంది అయితే ఖచ్చితంగా అది కదిలిపోద్ది. ఆ పునాది స్థిరమైంది అయితే ఖచ్చితంగా మీది కదిలిపోద్ది. సో నేనేమంటున్నానంటే మీరు ఈ సమయంలో నిశ్చలమైన రాజ్యమును పొందారా? నిశ్చలమైన రాజ్యమును పొందారా? మీరు ఏలుతున్న రాజులోనే ఉన్నారా? నీతి ద్వారా ఏలుతున్న కృపలోనే ఉన్నారా? అయితే కదిలించబడనివి నిశ్చలముగా ఉండునట్లు
కదిలించబడేవి బొత్తిగా తీసివేయబడేటట్లు ఆయన ఇప్పుడు కంపింపజేయబోతున్నాడు. సో అదే చెప్పాడు ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం వచనం వచనం 27లో ఏం చెప్పాడంటే, ఇంకొకసారి ఆయన మాట, చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తం అవి సృష్టించబడినవి అన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థము. చలింప చేయబడినవి ఎలా తెలుస్తాయి? నేను ఇంకొకసారి కంపింపజేస్తానన్నాడు కదా, అంతే. ఇప్పుడు ఎక్కడ చూసినా న్యూస్ ఏంటి? అదిగో భూకంపం, ఇదిగో భూకంపం. ఆంధ్రాలో భూకంపం, తెలంగాణలో భూకంపం. ఎస్, ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణలో భూకంపం వస్తుంది. కానీ ఈ కంపన సీనాయి సంబంధమైన ప్రతిదాన్ని కదిలించే కంపన. ఆ కంపన ఎందుకు వస్తుందంటే, ఆఖరి వచనంలో ఏముంది? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని ఉంది. అవర్ గాడ్ ఈజ్ ఏ కన్స్యూమింగ్ ఫైర్. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. మరి ఆయన దహించు అగ్ని అయితే మరి ముందు ఆయన సమస్తాన్ని కదిలించాలిగా. మరి ఏది కాల్చాలో ఏం మనకు ఎలా తెలుస్తుంది? ఏది కాల్చాలో ఆయనకి ఎలా తెలుసు అంటే, ఆయన కదిలించడం ద్వారా తెలుసు. కాబట్టి ఇప్పుడు షేకింగ్ అనేది స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు షేకింగ్ అనేది స్టార్ట్ అయితే మీ ఫౌండేషన్ స్థిరంగా ఉంటే, మీరు స్థిరమైన ఫౌండేషన్ మీద ఉంటే, సో మీరు శత్రువు కదిలిపోవటం మీరు చూస్తారు. శత్రువుకి ఎక్కడెక్కడి నుంచి లింకులు ఉంటాయి? ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తున్నాడంటే అతనికి ఆకాశం నుండి కూడా లింక్ ఉంటుంది. ఎందుకంటే ఆకాశ మండలంలో ఎవరున్నారు? ఈ దురాత్మల సమూహం ఉంది, వాళ్ళతో లింక్ ఉంటుంది. అయితే దేవుని స్తోత్రం, ఎందుకంటే 26లో ఏమన్నాడంటే, భూమిని మాత్రమే కాక ఆకాశం కూడా కంపింపజేస్తానన్నాడు. భూమిని కంపింపజేస్తే ఏం జరుగుతుంది? వాడు మాత్రమే కంపిస్తాడు. ఆకాశాన్ని కంపింపజేస్తే వాడు రూట్ కాజ్ కూడా ప్రభు రిమూవ్ చేస్తాడు. అది అన్న. కాబట్టి ఇప్పుడు మనిషి ఒక్కడే కదిలిపోతే కాదు, వాడు వెనకాల పని చేస్తాడు. సో ఇప్పుడు చూడండి, హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నట్లుగా మనము నిశ్చలమైన రాజ్యాన్ని పొందితే చాలు. నిశ్చలమైన రాజ్యం పొందటం అంటే రక్షించబడినప్పుడు ఒకసారి పొందుతామని కాదు. రోమాపత్రిక 5:17 ఏముంది? కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు, అది ప్రెసెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే అర్థం ఏంటంటే, ఇటువంటి టైమ్స్ లో, ఆపద దినాల్లో కూడా నువ్వు ఆ రాజ్యంలోనే నిలిచి ఉండాలి. ఆ కాన్షియస్నెస్ తోటే ఉండాలి. అది నిశ్చలమైన రాజ్యం. అట్లా నువ్వు పొందగలిగితే, ప్రభు ఇక్కడ ఏం చెప్పాడంటే, నేను ఇప్పుడు ఆకాశమును కంపింపజేస్తానన్నాడు. ఇంకోటి చెప్పనా? ఆపద సంభవించినప్పుడు ఇద్దరికి అటాక్ జరుగుతుంది. ఒకటి భూమి మీద ఉన్నవాడికి, రెండు ఆడించేవాడికి. సో వెనకాల ఆడిస్తున్న వాడిని కంపింపజేస్తాడు, ఆడించబడుతున్నవాడు కూడా కంపిస్తాడు. సో ఇది మీరు గమనించవచ్చు అనమాట. ఈ రెండు మీరు గమనిస్తారు. ఒకవేళ దేవుడు భూమిని మాత్రమే చలింప చేస్తే మనం మళ్ళీ భయపడాలి. ఎందుకు? అసలైన వదిలేసావు కదా ప్రభు అని. అసలైన ఆయన వదలడు. ఆయన వాడిని కూడా కదిలిస్తాడు. ఆకాశం కంపింపజేస్తాడు, భూమిని కంపింపజేస్తాడు. నేను ఈ మెసేజ్ ఎప్పుడు చెప్పాను మీకు గుర్తుందా? నేను తణుకు కాన్ఫరెన్స్ కి ముందు చెప్పాను. తణుకు కాన్ఫరెన్స్ అక్కడే చెప్పాను. నేను ఈ వాక్యం చెప్పిన తర్వాత మేము క్లియర్ గా అబ్జర్వ్ చేసాం ప్రభు ఎలా కంపింపజేశాడు. చాలా మంది సాక్షులు ఉన్నారు, అడగండి కావద్దు. సో నేను మరలా ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను, కంపన అనేది నీ మేలు కోసం వచ్చింది. ఎందుకంటే ఇందులో కదిలించబడే పునాది మీద నిలబడి, కదిలించబడని పునాది మీద పరిచయం చేస్తున్న వాళ్ళు ఉంటారు. కదిలించబడే పునాది మీద నిలబడి బడని పునాది పరిచయం చేసేస్తున్న వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు మనమంటే మోసపోతాం, కానీ దేవుడు మోసపోడుగా. మనం మోసం చేయటంలో దిట్టలం కావచ్చు. బర్నబా సైతం వారి వేషధారణ వల్ల మోసపోయాడని చెప్పిన అదే పత్రికలో 6వ అధ్యాయం 7లో ఏమన్నాడు? నువ్వు మోసపోకు, దేవుడు వెక్కిరించబడ్డా. నువ్వు మోసపోకు, దేవుడు వెక్కిరించబడ్డా అన్నాడు. కాబట్టి నువ్వు శరీరమును బట్టి విత్తుతున్నావా, ఆత్మను బట్టి విత్తుతున్నావా అని అక్కడ రాశాడు. లేదా ఇలా చెప్తాను, నువ్వు సీనాయి మీద నిలబడి సియోను పరిచర్య చేయలేవు.
నువ్వు సీనాయి సంబంధమైన పరిస్థితుల్లో ఉండి సియోను మీద నువ్వు కలిసి నివసించలేవు. ఎందుకంటే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఇక్కడ ఏమనుందంటే వచనం 13లో కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపు లేదు అని ఉంది. తెగింపు లేదంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆఫీస్లోకి వెళ్ళాలన్నా, ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళాలన్నా ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్కి ఏం చూపించాలంటే మన ఐడెంటిటీ కార్డు చూపించి లోపలికి వెళ్ళాలి. మరి ఇక్కడ సెక్యూరిటీ అంతకంటే పవర్ఫుల్. మీరు ఎవరి వర్తమానాలు వింటున్నారు, మీరు ఎటువంటి దుర్బోధకు ప్రోత్సహిస్తున్నారు, ఇవన్నీ ఆయన చెక్ చేసుకుంటాడు, వెంటనే ఎలిమినేట్ చేసేస్తాడు. ఎందుకంటే ఈ మినిస్ట్రీ దహించు అగ్ని అయి ఉన్న దేవుని పరిచర్య. దహించు అగ్ని అయి ఉన్న దేవుని పరిచర్యలో భిన్నమైన ఉపదేశాన్ని ఎవరైనా ప్రమోట్ చేస్తున్నట్టు అనిపిస్తే కఠినమైన చర్యలు ప్రభువే తీసుకుంటాడు. ఎందుకంటే ఇది మనిషి పరిపాలన అయితే మనిషి తీసుకుంటాడు. మనిషి పరిపాలన కాదు కాబట్టి దేవుని పరిపాలన కాబట్టి ఆ వ్యక్తిని దేవుడు ఎలాగ ఎలిమినేట్ చేయాలో అట్లనే చేస్తాడు. ఎందుకంటే నీకొలైతుల సంబంధమైన ఏ బోధ ఇందులోనికి ప్రవేశించలేదు. ధర్మశాస్త్ర సంబంధమైన ఉపదేశం కూడా ఇందులోకి ప్రవేశించలేదు. కాబట్టి దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. సో ఈ ఆఫీస్ ఎంత గొప్పదంటే మనం చదువుతున్నట్లుగా అననీయ సప్పీరాలు ఏకమైన ఈ అధ్యాయం. అననీయ సప్పీరాలు అంటే గ్రేస్ అండ్ లా. అననీయ అంటే కృప, సఫైరా అంటే స్టోన్ మీద చెక్కబడిన 10 ఆజ్ఞలు. ఈ రెండు ఏకమై 3వ వచనంలో ఆత్మను మోసపుచ్చాలని ప్రయత్నం చేశాయి. సేవకుడితోటి అబద్ధం ఆడాలని ప్రయత్నం చేశాయి. కానీ దేవుడు ఏం చేశాడంటే వారి అధ్యాయంలో ఏం రాశాడంటే కడమ వారిలో ఎవడును వారితో కలిసి. ఇప్పుడు ఎవరైనా కలిసి పని చేయాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే వారు ఖచ్చితంగా ఈ కొండ మీద నిలిచి ఉండాలి. ఈ కొండ మీద నిలిచి ఉంటేనే కలిసి పరిచయం చేయగలుగుతాం. వేరే కొండ మీద నిలిచి ఈ కొండ మీద పరిచయం చేయాలంటే ప్రభు అలౌ చేయడు. నిన్న మధ్యాహ్నం నుంచి ఒక సహోదరుడు ఫోన్ చేశాడు అనమాట. యూసీబీసీ మినిస్ట్రీస్ తెలుసుగా మీకు. ఆయన ఫోన్ చేశాడు. నేను ఆల్రెడీ 5:30 దాటిపోయింది, ఇంకా నేను మీటింగ్ టైం అవుతుంది, నేను రెడీ అవుతున్నాను అనమాట. ఒక్క 2 మినిట్స్ టైం ఇవ్వండి మాట్లాడుతా అన్నాడు. సరే మాట్లాడు అన్నాను. మాట్లాడు అని చెప్పినప్పుడు ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఫైనల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే మీ చెప్పే పాయింట్ నేను క్యాచ్ చేసేంత జ్ఞానం లేదు, కానీ నేను ఒక 10 మందిని ఏర్పాటు చేస్తాను, మీరు డిబేట్లో కూర్చోండి మాట్లాడదాం అంటున్నాడు. అసలు ఫస్ట్ నీకెందుకు అర్థం అవ్వట్లేదు అని అడిగాను. నీకెందుకు అర్థం అవ్వట్లేదు అని అడిగితే అట్లా కాదండి, పెద్ద బిగ్ బాస్ ఉన్నాడు మా దగ్గర, ఆయనతో మాట్లాడండి మీరు అన్నాడు. మరి ఆయనకి నెంబర్ ఇచ్చేసి ఫోన్ చేయమని చెప్పాను. లేదండి లేదు, మీరు వచ్చి కూర్చుంటే అంటున్నాడు. వచ్చి కూర్చుంటాం ఏంటయ్యా, నీకే అర్థం అవ్వట్లేదు వాక్యం అని అంటే. అంటే చూడండి ఇప్పుడు ప్రజలు ఎట్లా ఉన్నారంటే కన్ఫ్యూజన్ అన్నమాట. మాదే కరెక్ట్ అంటారు కానీ ఆదరణ ఉండదు. ఇప్పుడు నీది కరెక్టా మాది కరెక్టా అన్నప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను. ఏమడిగానంటే నా దానిలో లోపం ఉంటే నీ దగ్గరికి వచ్చి ఏదో నాకు లోపించింది, నీ దగ్గర ఏదో ఉందని నేను నీతో పోరాటం చేయాలి. అసలు నీ గురించి అసలు యూసీబీసీ మినిస్ట్రీస్ అనేది ఏంటో కూడా నాకు తెలియదు అన్నాడు. అంటే మీకు తెలీదా బ్రదర్, యూట్యూబ్ ఎప్పుడు చూడలేదా అంటున్నాడు. చూడాల్సినంత అవసరమే ఉంది. అంతకంటే పెద్దోడు ఉన్నాడు కదా మన దానిలో, ఆయన చూడడానికే టైం సరిపోవట్లేదు, ఆయన గురించి తెలుసుకోవడానికి సరిపోవట్లేదు. అట్లా కాదు బ్రదర్, ఆ బ్రదర్ తెలుసా అని అంటున్నాడు. ఏ బ్రదర్ తెలియదు వాస్తవంగా. ఎందుకు తెలియదు అంటే ఇందులో ఉన్న బిగ్ బాసే యేసు ప్రభువే అందరికంటే సౌందర్యంగా ఉన్నాడు. ఇంకెక్కడ చూస్తాం మనం వేరొకడిని? అతికాంక్షణీయుడు ఈయన మీద నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం. ఇంక ఎవరు కనపడట్లేదు ఇక. అందుకని ఆయన అంటే ఆ ఫస్ట్ అన్నాడు, నాకు ఈ జీరో నాలెడ్జ్ బ్రదర్, మీరు నాతో చెప్తే అర్థమవుదా ఉత్తిదే ఇంకొక ఆయన కలిపి గొడవ పెడదామని చూస్తున్నాడు. నాకు జీరో నాలెడ్జ్ అన్నాడు. ఫైనల్ గా అంటున్నాడు, అయితే మీరు అందరితో మాట్లాడలేరా అన్నాడు. ముందు నువ్వు జీరో నాలెడ్జ్ అని చెప్పావు కదా, మరి నేను మాట్లాడలేనో లేదో నువ్వు ఎట్లా గెస్ చేయగలవు అని అడిగా. అప్పుడు ఆ సహోదరుడు ఎవరైతే ఈ కాల్ కనెక్ట్ చేశాడో ఆ బ్రదర్, వీళ్ళు ఇలాగే వితండవాదం చేస్తున్నారన్నా అని చెప్పాడు. అంటే ఏంటంటే బాధ, వాళ్ళ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా మంది మన వాక్యం వినేసి ఇటువైపు తిరిగిపోయారంట. ఇప్పుడు ఏమంటున్నాడంటే అసలు ఇంతమందిని మీరు ఎట్లాగూ లాక్కుంటున్నారు, మీరు ఎలాగూ మిమ్మల్ని వెంబడించేస్తున్నారు, అందుకని మేము మీ వెంబడి పడ్డామా అంటున్నారు. అయితే ఫస్ట్ నా వాక్యాలు వినండి యూట్యూబ్లో, గల్తీ పత్రిక అంతా చదువుకొని రండి, అదే నా డాక్టరీను.
మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి అని చెప్పాను. క్వశ్చన్ అడగం, కూర్చొని డిబేట్ పెడతా ఉన్నారు. మాకు టైం లేదని చెప్పాను. కాబట్టి ఎవరైనా కలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆశపడితే ఖచ్చితంగా మీరు యథార్థంగా ఉంటేనే ఇందులో మనం కొనసాగాలి కలిసి. నిష్కపటమైన హృదయం కలిగి ఉండాలి. ఏ కొండ మీద నిలబడ్డా ఆ కొండ మీదనే ఉండాలి తప్ప సేనాయి సంబంధమైనది కొంచెం కూడా తేవద్దు. ఆకాన్ ఎంత దాచాడంట? కొంతే. ఏంటి ఆ కొంత? ఆ కొంత కూడా వివరాలు చెప్పేశాడు. నేను దాచింది ఏంటంటే ఒక షేనారు వస్త్రమే అన్నాడు. షేనారు వస్త్రం అన్నాడు. షేనారు వస్త్రం కూడా తేవటానికి వీల్లేదు. ఆ కొంచెం కూడా దాయొద్దు. ఆ కొంచెం కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. అది తీసి బయట పారవేయండి. ఆ పులిసిన పిండి కొంచెమైనా ముద్దంత పులి చేస్తది కాబట్టి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడ్డాడు కాబట్టి ఆ కొంచెం పిండి మీరు తీసి బయట పారవేయండి అని చెప్పాడు. 7వ వచనం, అవునా? తీసి బయట పారవేయకుండా ఉంచుకుంటే నిన్ను పారవేస్తాడు. యోనాను పారేయమన్నారు. యోనాను పారేయకుండా యోనాను ఉంచుకుంటే ఏం చేస్తారు? ఓడను పాడేస్తాడు. ఓడ పడితే బాగుంటుందా? యోనా పడితే బాగుంటుందా? అది మీరు ఆలోచన. మీరు పోతే బాగుంటుందా? మీలో ఉన్న ఆ చేటు పోతే బాగుంటుందా? అది పోగొట్టి అది ఇసిరేసేయండి కదా. మీరు మర్చిపోయారు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా నుండి మీకు ఏదైనా రాంగ్ కాల్స్ వస్తున్నట్లయితే మీరు అని ఇప్పుడు వస్తున్నారు కాలర్ ట్యూన్. ఇదివరకు కాలర్ ట్యూన్ అంటే కరోనా పేషెంట్ని ప్రేమించాలి, కరోనాని మాత్రం ద్వేషించాలి, అంతే కదా. అట్లానే పులిసిన పిండిని పడేయమంటున్నాం, నిన్ను కాదు. నువ్వు అది పెట్టుకొని ఇక్కడ ఉందాం అనుకుంటే నువ్వు ఉండలేవు కూడా, నిన్ను ఉంచడు కూడా. ఎందుకు ఉంచడంటే ఇప్పుడు ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్కే ఇన్ని సీసీ కెమెరాలు ఉంటే ఆయన సీసీ కెమెరా ఎంత బాగా పనిచేస్తుంది అన్నాడు? అది హృదయం యొక్క ఆలోచనలను తలంపులను శోధించుచున్నది. ఆయన దృష్టికి కనబడిన సృష్టమేది లేదు. ఆయన గమనిస్తాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11 ప్రకారం ఆయన ఎవరిని ప్రవేశింపకుండా చేయాలో ఆయన ప్రవేశించకుండా చేస్తాడు. ఓకేనా? శత్రువు విషయంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే సూర్యుని క్రింద జరిగిందే జరుగుతుంది. మన సమీప బంధువుడు ఆశ్చర్యకరంగా ఉంటాడు. ఎందుకంటే ఆయనను చూసినట్లుగా కాదు, ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తాడు. శత్రువు ఎప్పుడు ఒకేలా ఉంటాడు. మేము ఆశిష్ అంతేనా? ఒకసారి సింహంలాగా వస్తాడు, కాకపోతే ఎలుగుబంటిలాగా వస్తాడు, కాకపోతే గొలియాతులాగా వస్తాడు, లేకపోతే ఎలాగైనా వస్తాడు. కానీ ఇవన్నీ ఆడు అంతకు ముందు వేసిన అవతారాలే. వాడికి కొత్త ఏమి లేవు. ఈ అవతారాలు మార్చుకుంటా ఉంటాడు వాడు. వాడిని మనం ఎట్లా చూడాలంటే ప్రభువులో చూడాలి, ప్రభువుని బట్టి చూడాలి. మన ప్రభువుని మనం ఈ దినాల్లో ఎలా చూస్తున్నాం? ఆ మెసేజ్తో వాడిని ఎదుర్కోవాలి. ఈ దినాల్లో మనం పొందుకుంటున్న వర్తమానాన్ని బట్టి, ఇప్పుడు ఉదయకాలం మనం విన్న వచనాన్ని బట్టి నిశ్చలమైన రాజ్యమును పొందండి, సియోను మీద స్థిరంగా నిలబడండి, మన పునాది స్థిరమైనది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం వచనం 19లో చెప్పాడు ఏమనంటే, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. నిలకడమైన పునాది మీద నిలబడండి చాలు. మీరు నిలబడితే మీరు ఎదిరిస్తారు. మీరు ఎదిరిస్తే వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. నేను దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గర ప్రార్థన చేసినప్పుడు చాలా సార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాడు చాలా ఎగురుతాడు. ఫస్ట్ ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసి కాసేపటికి కాళ్ళ మీద పడిపోతాడు. కాళ్ళ మీద పడిపోయి ఇక ఆడు ఏడవటం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఎగురుతాడు, నాశనం చేసేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను. మే నెల మీటింగ్లు అయిన తర్వాత వాడు చేసిన ఓవర్ యాక్షన్ అంతేంత కాదు. కానీ వాడి తర్వాత మళ్ళీ ఏడుతూ మొదలెడతాడు. అర్థమైంది మీకు? ప్రతి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడల్లా దెయ్యం వస్తుందండి. అది కామన్. కాకపోతే ఈసారి ముందే వచ్చింది. ప్రతి కాన్ఫిడెన్స్ లో అది వస్తదే, కానీ ఈసారి ముందే వచ్చేసింది. అది ఎందుకు? సమ్మర్ హాలిడేస్ తొందరగా ఎగ్జామ్ రాసి వచ్చేసింది. అది దానికి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు, అందుకని అది ముందే వచ్చేసింది. అయితే అది కరెక్ట్ గా వచ్చినప్పటికి మనకి కీర్తనల గ్రంథం వచ్చేసింది. అది కరెక్ట్ గా దాని యాసాలన్నీ బయట పెట్టే గ్రంథం వచ్చింది. ఒక ఆయనకి ఇబ్బంది వచ్చేసింది. ఏమని?
సౌలు దావీదు స్టోరీ ఎందుకు చెప్తున్నారని. మరి అప్పుడు వచ్చింది అదే, నన్ను గురించి చెప్పినట్టే ఉంది అన్నాడు. మరి నువ్వు కూడా అదే, నీ గురించే వచ్చేసింది వాక్యం. కాబట్టి ఇప్పుడు కీర్తనల గ్రంథమే ఎందుకు వచ్చింది అని అంటే, నువ్వు ముందే సమ్మర్ హాలిడేస్కి ముందే వచ్చేస్తావని తెలుసు, అందుకని వచ్చేసింది. కాబట్టి దెయ్యం ముందే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దానికి తెలుసు, ఇప్పుడు మే నెలలో దాని గోబ గుయ్యమనబోతుంది అనమాట. ఈ మే నెల కాన్ఫరెన్స్ మీటింగ్స్ అనేవి ఒక రేంజ్ లో జరగబోతున్నాయి. అందుకని ఆడికి ముందే భయం వేసి ముందే వచ్చాడు. అయితే ముందే వచ్చిన వెనకాల వచ్చిన ఆడిని మాత్రం చక్కగా పంపించేయటం అనేది మాకు తెలుసు. కాబట్టి స్థిరమైన పునాది మీద నిలబడటం మాత్రమే మనం ఇప్పుడు చేయాల్సిన పని. శత్రువులు ఎంతమంది ఉన్నారనేది మెయిన్ కాదు, వాళ్ళ వెనకాల ఉన్న వాడిని కూడా కంపింపజేసే పాయింట్ మన దగ్గర ఉంది. అదేంటంటే మనం అందరం సియోను మీద స్థిరంగా నిలబడిన వారం, క్రీస్తు రక్తాన్ని బట్టి. ఇక్కడ నిన్నటి దినాన్ని వర్తమానంలో 9వ కీర్తనలో అనుకుంటా ఒక మంచి మాట మనం చదువుకున్నాం. ఒకసారి 13వ వచనం చదువుతారా? కీర్తనల గ్రంథం 9:13. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోన్ కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. 11 11 తమ్ముడు. సియోను సియోను వాసి వాసి అయిన అయిన యెహోవా యెహోవాను కదండి, కీర్తించుడి. సియోను వాసి అయిన యెహోవా. ఇక్కడ 10వ అధ్యాయం వచనం 16లో నిరంతరం రాజు. మీరు ఇలా అనుకోండి, సియోను వాసి నిరంతర రాజు అగ్నిదేవుడు. సియోను వాసి నిరంతర రాజు అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఏం చేస్తాడండి? అగ్నిదేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఏరుకుంటాడు, ఏది కాల్ చేద్దామా అని. సో ఏరుకోవాలంటే ఏం చేయాలి ఆయన? కదిలిస్తాడు. కదిలించి స్థిరమైనవేవో అస్థిరమైనవేవో వేరు చేసుకుంటాడు. అస్థిరమైన దాన్ని ఆయన కాల్ చేస్తాడు. మీరందరు రాజులేనా? ఇప్పుడు మీరు అందరు రాజులైతే మీకు అటు ఇటు బాడీ గార్డులు ఉన్నారా లేరా? వాళ్ళు ఎవరు? వాయువులు, అగ్ని జ్వాలలు. వాయువులు, అగ్ని జ్వాలలు అంటే మీరు నడుచుకుంటూ వెళ్తే పక్కన ఫైర్ నడుచుకుంటూ వెళ్తుంది, వాయువు నడుచుకుంటూ వెళ్తుంది. ఈ వాయువు ఏమో దానియేలు గ్రంథంలో 4 ప్రభుత్వాలను ధూళిలాగా ఎగరగొట్టేసిన గాలి మాత్రమే కాదు, ఇక్కడ ఈ అగ్నేమో ఆ సేనాయి సంబంధమైన వాటిని కాల్చేసింది. మెట్టుకు ఈ రాజుకే మహిమ కలగ, ఎందుకంటే ఈయన నిరంతరమైన రాజు. సో నిరంతరమైన రాజు, నిశ్చలమైన రాజ్యానికి మహిమ కలగాలంటే మనం అందరం కూడా స్థిరమైన పునాది మీద నిలబడి ఉండాలి. నిలబడి ఉండాలి, నిలబడి ఉంటాము, నిలబడి ఉందాము. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండేది. దేవునికి స్తోత్రం. ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో తనతో కూడా ఉండిన వారు, అంటే ఆయనతో కూడా ఉండిన రాజు. ఆయన మన రాజు, ఆయనతో ఉన్న మనమందరం ఆయన రాజులు. మనమందరం నిలబడింది సియోను కొండ. మరి సియోను కొండ మీద నిలబడ్డాం. సియోను కొండపై నీతో నేను నిలుచున్నాను యేసు ప్రభు, కంపింపచేయుదువు సీనాయిని, కృపచూపుటకు నా పైన. సియోను కొండపై నీతో నేను నిలుచున్నాను యేసు ప్రభు, కంపింపచేయుదువు సీనాయిని, కృపచూపుటకు నా పైన. నిర్మించబడుచున్నది నీతి రాజ్యము, సత్కార్యములనే నీ స్వాస్థ్యము. నిర్మించబడుచున్నది నీతి రాజ్యము, సత్కార్యములనే నీ స్వాస్థ్యము. కడవరి మహిమతో, కడవరి మహిమతో, ఇది నీ నమ్మకత్వమే ప్రభువా, కడవరి వాన కురియుచున్నది. ఇది నీ నమ్మకత్వమే ప్రభువా, కడవరి వాన కురియుచున్నది. ఇక్కడ చెప్పాడు చూసారా,
ఆ గొర్రె పిల్లతో ఉండిన వారందరూ ఆ సియోను కొండ మీద నిలబడి ఉన్నారు. కాబట్టి ఏం జరిగింది? ఆ 10 మంది రాజులు ఓడిపోయారు. నేను మన తణుకులో మెసేజ్లో లాస్ట్ మెసేజ్లో చెప్పాను. చేతికున్న 10 వేళ్ళు ధర్మశాస్త్రం, కాళ్ళుకున్న 10 వేళ్ళు యాంటీ క్రైస్ట్ కింగ్డమ్. సో ఈ మనకేం తెలుసు అంటే ఈ యాంటీ క్రైస్ట్ కింగ్డమ్ అనే కాళ్ళుకున్న 10 వేళ్ళు ఈ ధర్మశాస్త్రం అనే చేతికున్న 10 వేళ్ళ నుంచి స్టార్ట్ అయింది. సో వీ నో ద రూట్ కాజ్. ఆ రూట్ కాజే సేనాయి పర్వతం. ఇప్పుడు బబులోను, మాదీయ పారసిక, గ్రీకు, రోమా ఈ ప్రభుత్వాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ సీనాయి కొండలోంచి పుట్టినాయి. ఆ సీనాయి కొండనే క్రీస్తు తన శరీరం అందు కొట్టివేశాడు. అర్థమైందా? అసలు ఇప్పుడు పునాదే పోయిన తర్వాత పైన ఉన్నవి ఎంతకాలం ఉంటాయి? కాబట్టి యాంటీ క్రైస్ట్ అనేవాడు కూడా ఎందుకు నాశనం కాబోతున్నాడు? ఆల్రెడీ వాడి నాశనాన్ని ముందే ప్రాఫెసీ వచ్చేసింది, ప్రవచనం ముందే వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది అంటే వాడి మూలం పడిపోయింది ఆల్రెడీ. కానీ మన రాజు ఎల్లప్పుడూ నిరంతరం రాజుగానే ఉన్నాడు. ఆయన సియోను వాసి, నిరంతర రాజు, దహించు అగ్ని. అందుచేత సమస్తము అది కాల్చివేయబడుతుంది. అది కాల్చివేయబడుతుంది. అయితే నువ్వు చేయాల్సిన పని ఇప్పుడు ఏంటంటే, నీవెందుకు దూరంగా నిలుచున్నావని క్వశ్చన్ అడగదు. ఎట్లా అడగండి, ప్రభువా నేను నీతో పాటు నిలుచున్నాను, నేను యేసుక్రీస్తు రక్తమును బట్టి నీకు సమీపంగా ఉన్నాను, నీకంటే సమీపమైన వాడు ఎవ్వరు లేరు. అన్ని అబ్జర్వ్. ఇప్పుడు మన ఏదైనా పొలానికి పరిగెరుకోవడానికి వెళ్తే ఎప్పుడైనా ఆ యజమానుడు మన గురించి ఏమైనా పూర్వపురాలు తెలుసుకొని రెడీగా ఉంటాడా? కానీ రూత్ అమ్మ ఆ పొలానికి వెళ్ళినప్పటికీ ఏం చెప్పాడు? నీ మునుపటి ప్రవర్తన కంటే నీ కడపటి ప్రవర్తన ఇంకా బాగుంది అన్నాడు. నీవు నీ అత్తకు చేసిందంతా నాకు తెలిసిందే అన్నాడు. అంటే ఒక పరిగేరుకోవడానికి వచ్చిన ఆమె గురించి కూడా బోయాజ్కు తెలుసు. పోనీ బోయాజ్ ఏమైనా సామాన్యుడా? చాలా ఆస్తిపరుడు. చాలా ఆస్తిపరుడైన బోయాజు పరిగేరుకోవడానికి వచ్చిన అమ్మాయి ఏ దేశం నుండి వచ్చింది, ఆ మునుపటి ప్రవర్తన ఎలా ఉండేది, ఇప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉంది, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి? బోయాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజు ఈ లోకంలోనికి రావటానికి కారణమైన రాజవంశం. బోయాజులో నుంచే ఓబేదు, ఓబేదులోంచి యెషయి, యెషయిలోంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రావటానికి మూలమైన దావీదు పుట్టాడు. కాబట్టి ఒక రాయల్ ఫ్యామిలీ అనేది బోయాజులో నుంచే స్టార్ట్ అయింది. మరి రాజరికానికి చెందిన కుటుంబం ఏమని ఆలోచించాలంటే, ప్రభు దూరంగా ఉన్నాడని కదా, ఆయన మనకు సమీప బంధువుడు. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన దృష్టికి కనబడని సృష్టమేది లేదు కదా. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. మీరు చెప్పండి, నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడంటే ఎవడైనా భయం లేకుండా ప్రవర్తిస్తాడండి? అంతెందుకు, ఇప్పుడు నేను జస్ట్ 2 నిమిషాలు అటు ఇటు వెళ్ళాను అనుకోండి, మీలో కొంతమంది జారిపోతారు. ఎందుకంటే టైం ఏడైంది. నేను కొంచెం అలాగే వెళ్ళి 2 నిమిషాలు నాది కనెక్ట్ అవుతూ మీరు జారిపోతారు. ఇది ముగింపు ప్రార్థనలోనే ఉంటలేదు కొంతమంది. నేను చూస్తాను ముగింపు ప్రార్థనకి ఎంతమంది ముందున్నారు, ప్రార్థన అయిపోయే లోపు ఎంతమంది ఉన్నారని చూస్తాను. ప్రార్థన అయ్యి ఆమెన్ అనేదాకా ఉండాల. ఎందుకంటే యేసుప్రభు వచ్చేదాకా ఉండేవాళ్ళు మీద మధ్యలో సమాధి పెట్లు ఏమైనా ఉన్నాయి మనకి. మన ర్యాప్చర్ జనరేషన్ అంటే ఎత్తబడి దాకా ఉండాలి. ఎత్తబడే లోపు మీరు ఎత్తబడుతున్నారు. ఎత్తబడకూడదు కదా. నేను 2 నిమిషాలు అటు వెళ్ళి వచ్చేలోపే మీలో కొంతమంది చేయాల్సినవన్నీ చేస్తారు. అంటే బర్నబాను లేడు కదా అని మీరు అనుకుంటున్నారు. బర్నబాస్ అన్న కంటే పెద్దన్న ఉన్నాడుగా, ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయన ఉన్నాడు అని అంటే ఇంకెంత జాగ్రత్తగా ఉంటాం. అయితే దుష్టుడు ఒక ప్రవర్తనలో మనల్ని మీద తిరుగుబాటు చేస్తున్నాడంటే, మన మీద అటాక్ చేస్తున్నాడంటే, వాడు ఫిక్స్ అయిపోయాడు ఏమని? దేవుడు లేడని. కానీ మీరు ఫిక్స్ అయిపోండి, దేవుడు ఉన్నాడు. హనోకు దేవునితో నడుస్తున్నప్పుడు ఏమనుకున్నాడంట? దేవుడు ఉన్నాడనియు, తను వెదకు వారికి ఫలము దయచేవాడనియు ప్రతిరోజు నమ్మి దేవునితో నడిచాడంట. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు నడిచాడు? అర్థమైంది మీకు? అంటే అనుక్షణం దేవునితో నడుస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనే ఆ కాన్షియస్నెస్ లో ఉండాలి. దేవుడు ఉన్నాడు. ఇప్పుడు శత్రువు ఏమనుకుంటున్నాడు? దేవుడు లేడు అనుకుంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు ఉన్నాడు అనుకొని వారు యుద్ధానికి వచ్చారు. కానీ ఇశ్రాయేల్లో దేవుడు లేడు. ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, మందసం పట్టబడింది, ఏలీ చనిపోయాడు, హొఫ్నీ ఫీనెహాసులు పడిపోయారు, ప్రభావము వెళ్ళిపోయింది, ఏకాబోధ అనుభవం కలిగింది. కానీ ఇప్పుడు ఈ ఆదివారం వర్తమానం మనకు వచ్చిన సండే మెసేజ్
దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురపరుస్తారా అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 14. దేవుడు మీలో ఉన్నాడని నిజంగా ప్రచురపరుస్తారా అన్నాడు. ఆ మెసేజ్ చాలా మందికి వెళ్ళిపోయింది, రీచ్ అయింది, ఎక్కువ మంది విన్నారు. సాధారణంగా సండే మెసేజ్లు ఎక్కువ రీచ్ ఉంటుంది, ఎందుకంటే అందరూ సండే ఎవరి ఆదివారాలు ఎవరి ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఆదివారపు వర్తమానం ఎక్కువ మంది చూడరు, కానీ అంటే అది నోటిఫికేషన్ రాదు. కానీ ఈ సండే మెసేజ్ జగన్నాథపురంతో చాలా మంది చూశారు. ఎందుకు చూశారంటే అందులో వర్తమానంలో ఏమని వచ్చింది, ప్రభు ఏం మాట్లాడాడంటే నిజంగా దేవుడు మీలో ఉన్నాడని ప్రచురపరిచేటట్లు అని అన్నాడు. మరి దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు లేడని అనుకుంటున్నవాడు పొరపాటున మరి తెగించాడని మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ అదే మనం చూస్తున్నాం. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచిస్తున్నారు, నాలుగులో విచారణ చేయడానికి ఉంటున్నారంట. విచారణ చేయడా? ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క చెప్పాలి. విచారణ చేస్తాడండోయ్. మీకు అంతెందుకు, అసలు హేబేలు రక్తాన్ని బట్టే విచారణ చేసినప్పుడు క్రీస్తు రక్తాన్ని బట్టి విచారణ చేయడా? చేస్తాడు. కాబట్టి యేసుప్రభు రక్తాన్ని బట్టి ఎంచుకుంటే ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. జాన్ పాల్, పార్వతీపురం, వందనాలు, బాగున్నావా? మన ఇద్దరం మాట్లాడుకుని చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఇండియాలో దొంగలు దొరకకూడదంటే ఏ దేశం వెళ్తారు? ఏ దేశమైనా వెళ్తారు. కానీ సముద్రము దానిలో ఉన్న మృతులను అప్పగించును అన్నాడు. అంటే అర్థం ఏంటంటే సముద్రమే రేపొద్దుట తీర్పు దినం అప్పుడు పట్టుకొని అప్పగించేది, ఇదిగో ప్రభువా అని. కాబట్టి నువ్వు ఏ దేశానికి వెళ్ళినా దేవునికి మరుగ్గా అయితే ఉండు. యోనా ఎక్కడున్నాడు అన్నాడు, నేను పాతాళ గర్భంలో ఉన్నాను అనుకుంటున్నాడంట. ఆ యోనాను కూడా ప్రభు విమర్శించాడు. కాబట్టి విచారణకు అటెండ్ అవ్వాల్సిందే. నువ్వు ఎక్కడున్నా విచారణ ఎక్కడున్నా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైనా దేవుడు ఉన్నాడు. సముద్రంలో దేవుడు లేడా? సృష్టం అంతటిగా ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి సమస్తం కూడా ఆయన నిర్వహణలో ఉంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు చుట్టూ సమస్తం ఉంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రజెన్స్ లోనే ఉంటారు. కాబట్టి దేవుడు లేడని, దేవుడు విచారణ చేయడని అనుకోవద్దు. 9వ వచనం, గుహలోని సింహము వలె చాటైన స్థలంలో దాక్కుంటారంట. చాటైన స్థలంలో దాక్కుంటే ఎవరికి దొరకం? మనుషులు దొరకం. మీరే చెప్పండి. నేను దాక్కున్నాను, నేను అసలు కనిపించట్లేదు అనుకున్నాడు ఎవరు? సౌలు. దావీదుకి ఎక్కడున్నాడు? దావీదు సౌలు వస్త్రం పట్టుకొని దాన్ని కొంచెం కట్ చేసి ఇప్పుడు వెళ్ళిపోయి, ఇప్పుడు ఎందుకయ్యా మిన్నల్ని నువ్వు తరుముతున్నావని, వస్త్రం నీదేనా అన్నాడు. అప్పుడేమన్నాడు సౌలు? దావీదు, నేను నీకు దొరికేశాను, అయినా నువ్వు నన్ను చంపలేదు అన్నాడు. మీలో ఎంతమంది దాక్కుంటున్నారు నాకు తెలియదు, కానీ మీరు దాక్కున్నా మీరు దేవునికి స్పష్టంగా కనపడుతుంది. ఏదైనా వనంలో దాక్కున్నాడు ఎవరు? ఆదాము. దేవునికి కనపడలేదా? కాబట్టి సింహంలా దాక్కున్నాము అనుకుంటున్నారేమో. సింహంలా దాక్కున్నా కూడా ప్రభు ఖచ్చితంగా ఆయన విచారణ చేస్తాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా లెక్కలు అడుగుతాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాలం ఈ వాక్యంలో ప్రభు చెప్పినట్లుగా 18లో, తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయం స్థిరపరిచితి. అంతే. ఈ ఉదయకాలం వర్తమానం తర్వాత చాలా హృదయాలు స్థిరపడ్డాయని నేను నమ్ముతున్నాను. ఓకే, మీ హృదయం స్థిరపడిందంటే న్యాయం జరగబోతుందన్న. ఇంకా మీ హృదయం స్థిరపడలేదా? ఇంకా మీకు హయ్యర్ డోస్ అవసరమైన, అంటే మీరు ఇంకా పెద్ద దెబ్బ తిన్నోళ్ళని. సో రేపు మెసేజో, ఈ రోజు రాత్రి మెసేజో, లేకపోతే ఈ రోజు మధ్యాహ్నమో ఏదో మెసేజ్ మీకు వస్తుంది. కానీ ఇప్పటికే హృదయం స్థిరపడితే న్యాయం జరుగుతుంది. హృదయాన్ని స్థిరపరిచిన దేవునికి స్తోత్రం, కార్యాలు జరిగిస్తున్న దేవునికి స్తోత్రం. సియోను వాసికి, నిరంతర రాజుకి, దహించు అగ్నికి నిరంతరం మహిమ కలుగును గాక. మరి పెద్ద పెద్ద సౌండ్లు వినపడితే భయపడద్దే ఈ ఉదయం. ఎందుకు? మరి భూమి కంపించినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. శబ్దాలు వస్తాయి, ఆ శబ్దాలు నువ్వు భయపడద్దు. ఆ శబ్దం నీ కొరకు రాలే. నీ కొరకు వచ్చిన శబ్దం ఏంటి? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ. పరిశుద్ధ పర్వతం మీద వచ్చే శబ్దం వేరు,
వస్తువులన్నీ పడిపోతున్నప్పుడు వచ్చే శబ్దం వేరు. వస్తువులు వచ్చే పడిపోయే శబ్దాన్ని నువ్వు భయపడొద్దు. ఎందుకంటే అది నీ కొండకు చెందింది కాదు. కదిలించాల్సినవి కదిలించడానికి వచ్చిన శబ్దాలు అవి కొంచెం భయంకరంగానే ఉంటాయి. అవునా? దగ్గరలో ఎక్కడైనా బాంబు వెళ్తుంది అనుకోండి, ఇంట్లో గిన్నెలన్నీ కదులుతాయి, భయం వేస్తుంది. కానీ మన ఇంటిలో గిన్నెలు కదులుతున్నా, ఏం కదులుతున్నా, ఇవన్నీ ప్రభుని స్తుతిస్తాయి. సియోను కొండ మీద ఆరాధన వేరు, సీనాయి కొండ మీద జరుగుతున్న కంపనలు వేరు. కాబట్టి ఏ శబ్దాలకు భయపడొద్దు. ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా సాతాను వాడు చేసే ఏ యాక్షన్కి కూడా మీరు భయపడొద్దు. ఎందుకంటే వాడు ఫస్ట్ నుంచి యాక్షన్ చేస్తూనే ఉంటాడు. ఇప్పటికే వాడికి వచ్చింది అదే. కాకపోతే త్వరలో వాడు కన్జ్యూమింగ్ ఫైర్కి దొరుకుతున్నాడు. వాడు దహించి అగ్నికి కాలిపోతుంది. సో మే నెల కాన్ఫిడెన్స్ ఒక రేంజ్లో ఊహించండి అంతే మీరు. ఎందుకంటే వాడు ముందే వచ్చాడు సమ్మర్ హాలిడేస్కి. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఘనంగా జరగబోతుంది. వాడికి తెలుసు ఆల్రెడీ. ఓకేనా? నా నోటి ఈ మాట వస్తున్నప్పుడు కూడా వాడు ఖచ్చితంగా మంటెక్కిపోద్దాడు. కానీ ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే ప్రభు కార్యాలు గొప్పగా ఉండబోతున్నాయి. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఈ వాక్యమైన మీరు ధన్యులు అని చెప్తున్నాను. ఈ వాక్యమైన మీరు ధన్యులు. ఈ వాక్యాన్ని నెమరు వేయండి, ప్రార్థన చేయండి. విస్తారమైన సొమ్మునిస్తాడు దేవుడు ఈసారి. ఎందుకంటే ఆయన నేను కంపింపజేసి తెస్తానని చెప్పాడు. సో విస్తారమైన సమృద్ధి అయిన ధనం ప్రభు, అంటే ఖర్చులు అవసరం మనకి, వీటన్నిటిని ప్రభు తెస్తాడు. సో ఆ ప్రభువుని చూస్తూ మన ముందు కొనసాగుదాం. ఈ తలంపులు ప్రభు మనందరి వెనుకలో దీవించున్నారు. ఆమేన్. 10వ కీర్తన నుంచి దావీదు గారు అరణ్యంలో తరవబడుతున్నప్పుడు, యెహోవా ఆపత్కాలంలో నీవు నాకు ఎందుకు దూరంగా ఉన్నావు, దాగి ఉన్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, పాత నిబంధనలు ఉన్నటువంటి దావీదు గారికి ఉన్నటువంటి మనస్సాక్షి ఈ రోజున మనకి కొత్త నిబంధనలో మనకు ఉండవలసినటువంటి మనస్సాక్షి గురించి ప్రభు మాట్లాడారు. కొత్త నిబంధనలో యెహోవా రాజే ఉన్నాడు, ఆయన నిరంతరం ఏల్చున్నాడు అనే అనుభవంలో మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా ఆయన సన్నిధిలో నిర్భయమైనటువంటి ధైర్యం కలిగినటువంటి ప్రవేశం కలిగింది. ఆయన సన్నిధిలో నిల్చున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నిల్చున్నామో, ఆయన సన్నిధి అనగా అది ఎప్పుడు కంపించబడినటువంటి స్థలమైన నిశ్చలమైన రాజ్యం అని, ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఆయన దృష్టికి కనపడినటువంటి సృష్టం ఏదీ లేదు. కాబట్టి ప్రతి విషయం మీద ఆయనకి అధికారం కలిగి ఉన్నాడు. మనం కూడా ఆయన కుమారులుగా రాజులైన యాజక సమూహంగా చేయబడ్డాం. కాబట్టి ఇప్పుడు అపరిమితమైన కృపను, అపరిమితమైనటువంటి ఆయన మహత్యాన్ని, సమృద్ధి అయిన కృపను ఆయన నిరంతరం పొందుకుంటూ, మరి మన మీదకి వస్తున్నటువంటి మన జీవితంలో ఏర్పడినటువంటి ప్రతి విధమైన ఆపత్కాలంలో శత్రువుల చేత తరవబడుతున్నప్పుడు కూడా నేను ఆయన సన్నిధిలో నిల్చున్నాననే బలమైనటువంటి మనస్సాక్షి, తద్వారా మనకు కలుగుతున్నటువంటి అపరిమితమైన ఆయన కృప లేదా సమృద్ధి అయిన కృప ద్వారా ఏ విధంగా మనం కాపాడబడతాం అన్న విషయాన్ని ప్రభు ఈ యొక్క వర్తమానం నుంచి మాట్లాడారు. మనలో ఉన్నటువంటి చేదైనది ఏదైనా లేదా పులిసిన పిండి ఏదైనా ఉన్నా కూడా ఆయన దృష్టికి కనపడింది ఏది లేదు కాబట్టి సిస్టమ్ ప్రతిది కూడా ఆయన కనిపిస్తుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చీరను తీసివేస్తే మరి సియోను సంబంధమైన వాటికి మన స్థిరమైనటువంటి మరి సియోను కొండ మీద నిల్చున్నాము, ఆయన సన్నిధిలో నిల్చున్నాము అన్న మనస్సాక్షి ద్వారా మరి సేనాయి సంబంధమైనటువంటి ప్రతి విధమైన ఏ విధంగా కదిలిచిపోయబడతాయో, కాల్చివేయబడతాయో ప్రభు ఈ యొక్క వర్తమానం నుంచి మనతో మాట్లాడారు. కాబట్టి శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు కూడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు నిలిచి వాక్యమైన ప్రియులకు కూడా కూడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని సేవకులు గండ్రేడు అలా కాకినాడ పరిసర ప్రాంతాలను పరిచయం చేస్తున్నారు. శామ్యుయల్ పీటర్ గారు ముగింపు ప్రార్థన చేసి కోడికను ముగింపు చేస్తారు. ఈ రోజు సాయంత్రం జరిగే రాజమండ్రి పరిచయం కొరకు, అలాగే మే నెలలో జరిగే సమ్మర్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే గ్రూప్ కూడా క్రియేట్ చేయబడింది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ లింక్ కూడా గ్రూప్ లో పెట్టారు. కాబట్టి ఆ లింక్ ద్వారా గ్రూప్ లో జాయిన్ అయ్యి ఆ యొక్క పరిచయ వివరాలు తెలుసుకోవాలని మీకు తెలియజేస్తూ ఈ సమయంలో శామ్యుయల్ పీటర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అన్నాను. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. ఈ ఉదయకాలపు వేళ నా తండ్రి మీరు ప్రేమించి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. దేవ తండ్రి, సియోను వాసి సకల యుగంలో రాజుగా ఉన్న మా ప్రభువానికి స్తోత్రాలు.
అతి కాంక్షణీయుడా నీకు వందనాలు. దేవతండ్రి, మీరు మాకు అగపరుచుకుంటున్న విధానం బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. దేవతండ్రి, దుష్టుడు దేవతండ్రి వాడు ఎన్నో రూపాలలో మా దగ్గరికి వస్తున్నప్పటికీ మీరు మాకు విజయాన్ని ఇస్తున్నారు. వాడు ఓడిపోనట్లుగా మీరు చేయబోతున్నారు. నీకు వందనాలు ప్రభా. దేవతండ్రి, తేనాయిని దేవతండ్రి మీరు కంపింప చేయబోతున్నారు. స్థిరమ కానిది ఏదో దానిని కంపనకు గురి చేయబోతున్నారు ప్రభా. అదంతా కూడా తేటపరచబడుతుంది. అందుని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. భూమి మీద ఉన్నవి కంపనకు గురవబోతున్నాయి, ఆకాశం మందు ఉన్నవి గురవబోతున్నాయి అని మీరు తెలియజేశారు. నీకు వందనాలు ప్రభా. దేవతండ్రి, ఇది స్థిరమైనది అని అనేకులు తెలుసుకున్నట్లు దేవతండ్రి, నేను సంఘమును ప్రేమిస్తున్నానని తెలుసుకున్నట్లు దేవతండ్రి మీరు చేయబోతున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం నా తండ్రి. ఉదయకాలపు వేళ నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. దేవతండ్రి, మీరే అన్ని విషయాలలో సర్వ సమృద్ధిని నీ కృపా బాహుల్యమును దేవతండ్రి మాకు ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి జీవించి జయించు వారుగా చేయబోతున్న విధానానికై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా తండ్రి. దేవతండ్రి, మీరే మమ్మల్ని దేవతండ్రి బలపరిచి నడిపించుకోబోతున్నారు నా తండ్రి. దేవతండ్రి, నీ బాహుబలము చేత అపరిమితమైన నీ కృప మహదేశ్వరుని ఇట్టుదో దేవతండ్రి అది మా కనులకు తేటగాను దేవతండ్రి మీరు కనుబరుస్తున్నారు. నీకు వందనాలు ప్రభా తండ్రి. దేవతండ్రి, నీ జ్ఞానము చెప్పున సమస్త సృష్టిని కలగజేసిన ప్రభా. దేవతండ్రి, సమస్తాన్ని మాకు ధారాళముగా దయచేవాడు నీవే. దేవ, నీ ఉన్నావు, అన్ని విషయాలలో మాకు సహాయం చేస్తున్నావు. ప్రతి దానిని కూడా నా తండ్రి కాల్చివేయవాడుగా దేవ నీవు అగ్ని అయి ఉన్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి. దేవతండ్రి, పరలోకంలో దేవతండ్రి మా కొరకు ఉంచబడిన ఆ రక్తము, శ్రేష్టముగా పలుకుతున్న ఆ రక్తము దేవతండ్రి మమ్మల్ని నీతిమంతులుగా ఎంచి మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు. కుమారులుగా చేసుకున్న మమ్మల్ని దేవతండ్రి అన్ని విషయాలలో నా తండ్రి నీ కృపతో నింపుతూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా తండ్రి. నీ సన్నిధానంలో నా తండ్రి మేము ఉన్నాము. ఆ సన్నిధిలో నా తండ్రి మేము నీ చేత ఏలబడుతున్నాము. దేవతండ్రి, నీకు సమీపముగా ఉన్నాము. మాకు సమీపముగా ఉన్న సమీప బంధువుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవతండ్రి అన్ని విషయములలో దేవతండ్రి మేము నింపబడుతున్నాం. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు నీ సేవకులను బలపరుచుకొని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నీకు వందనాలు దేవతండ్రి. మే నెలలో దేవతండ్రి 19 నుంచి 23 వరకు జరిగిన ఉన్న దేవతండ్రి ఆ యొక్క దేవతండ్రి గుడ్ దేవతండ్రి గుడ్ రేస్ కాన్ఫరెన్స్ కొరకు దేవతండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవతండ్రి, నీ మహిమను దేవతండ్రి మాకు కనుపరచడానికి దేవతండ్రి యొక్క గొప్ప కార్యాలు అనేక దేవతండ్రి నీ మర్మములు అనేక నా తండ్రి దేవతండ్రి గొప్ప దేవతండ్రి ప్రభావాన్ని మీరు అక్కడ కనుపరచిపోతున్నారు. నీకు వందనాలు దేవతండ్రి. దేవతండ్రి, దానికి విరోధంగా అపవాది ఏదైతే రూపించాడో అదంతా కూడా దేవతండ్రి కంపనకు గురవుతుందని మీరు తెలియపరిచారు. నీకు స్తోత్రాలు దేవతండ్రి. వాడు ఎన్నో ఆలోచనలు చేసి వాడు ఉన్నప్పటికీ కూడా మాకు విజయమే దేవతండ్రి. మా ఎదుట సర్వ సమృద్ధిని కూడా మీరు నింపి అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అడుగువాటన్నిటికంటే అత్యధికముగా నీ శక్తి మీరు కనుపరచబోతున్నారని మీరు కృప చూపించారు. నీకు వందనాలు దేవతండ్రి. మా శక్తి ద్వారా మా బలం చేత కాదు, నీ ఆత్మ ద్వారానే ఆత్మ కార్యాలు శీఘ్రముగాను వేగముగాను జరిగించమని ప్రతి హస్తాలను మీరు బలపరచండి. ప్రతి వ్యక్తిని దేవతండ్రి నీ వాక్యం ఉన్నతంగా మీరు నిలబెట్టి వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈరోజు జరగని బైబిల్ స్టడీల విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాము. దేవతండ్రి, సేవకులైన వారు చేస్తున్న పరిచర్యలు అన్నిటి గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు చేరి వాక్యం ఉన్న వారందరికీ కూడా దేవతండ్రి మీరు బలపరిచి ఇంకా కృపచేత మీరు తృప్తిపరిచి దేవతండ్రి ఆనందంతోను నిష్కపటమైన హృదయంతోను మా దినమంతి ఉత్సాహగానాలతో నా తండ్రి మేము జీవించినట్లు మీ కృప మమ్మల్ని నింపి ఉన్నారు. అందుని బట్టి స్తుతిస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ దేవతండ్రి ఇప్పటి వరకు వాక్య సందేశాన్ని అందించిన సేవకులు జ్ఞాపకం చేసుకోండి, నడిపించిన వారిని జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పించుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు శామ్యుయల్ పీటర్ గారికి
కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికి వందనాలు. అందరికి వందనాలు. అందరికి వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలండి.